సోమావతి అమావాస్య హిందూ మతంలో ప్రత్యేకమైన రోజు. సోమవారం అమావాస్య తిథి వస్తే సోమావతి అమావాస్య అని అంటాం. ఆ రోజున శివపార్వతులను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆ రోజు పూర్వీకులను తలుచుకుని ప్రార్థించడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది. సోమావతి అమావాస్య రోజున చేసే పనులు జీవితంలోని కష్టాలను తొలగిస్తాయి. సోమావతి అమావాస్య తిథి డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56కు ముగుస్తుంది. ఉదయం తేదీ ప్రకారం సోమావతి అమావాస్య డిసెంబర్ 30ను జరుపుకోవాలి. ఆ రోజు చేయాల్సిన పరిహారాలు: శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయండి. సోమావతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. పేదలకు, ఆకలి అన్నవారికి దానం చెయ్యండి. రావి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించండి. పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల వారి ఆత్మకు శాంతి లభిస్తుంది. పార్వతీదేవిని ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమః శివాయ. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగే నిరహారం సదా వసంతం హృదయారవిందే భవం భవనీ సహితం నమామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాలు జపించండి. ఆ రోజున ఉపవాసం ఉంటే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శివపురాణం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి. నల్లని వస్త్రాలు ధరించకూడదు. మాంసం, మద్యం దూరంగా ఉండండి. ఎవరితోనూ అబద్ధాలు చెప్పద్దు. కోపం తెచ్చుకోకండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడండి. ఈ పనుల వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.